వచ్చే 4 రోజుల్లో తెలంగాణలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. వర్షం తక్కువగా కురిసే అవకాశం ఉన్నప్పటికీ ఈదురుగాలులతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రధానంగా మామిడి, కూరగాయలు, వరి, మొక్కజొన్న పంటలపై ఈదురుగాలుల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. వచ్చే 4 రోజుల పాటు వాతావరణంలో ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అయితే మన వర్షాలు వస్తాయి, ఎందుకంటే యాసంగి పంటలు, రబీ పంటలు సీజన్ వచ్చేసింది. దీంతో కోతకు దశకు వచ్చేసినాయి, కొన్ని పొట్ట దశకు వచ్చేసినాయి. దీంతో పంటలకు కూడా డ్యామేజ్ అవుతుంది అన్నట్టుగా ఆందోళన రైతుల్లో కూడా నెలకొంది. ఇదే అంశాన్ని పై మాట్లాడుతేందుకు మన దగ్గర వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ సార్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, సడన్గా వాతావరణం మారిపోయింది, ఏంటి వర్షాలు వస్తాయా, ఏంటి పరిస్థితి? మనకి ఈ వేసవికాలంలో మనకి రెగ్యులర్గానే టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరుగుతున్నప్పుడు 5-6 రోజులు కంటిన్యూస్ టెంపరేచర్లు పెరుగుతున్న దశలో ఈ ఏమవుతుందంటే వివిధ ప్రాంతాల మధ్య ఉన్న ఈ ఉష్ణోగ్రత మార్పు తేడాల వల్ల మనకి ఉపరితల వాతావరణంలో సైక్లోనిక్ సర్క్యులేషన్స్ అని, ట్రఫ్స్ అని ఏర్పడుతుంటాయి. వీటి ద్వారా ఏమవుతుందంటే మనకి సమీప ప్రాంతంలోని ఈ సముద్రాలు, ఇటు పశ్చిమంలో మనకి అరేబియన్ సముద్రం ఉంది, తూర్పులో బంగాళాఖాతం ఉంది. వీటి నుంచి తేమగాళ్ళు భూమి మీదకి ప్రవేశిస్తాయి. భూమి మీదకి తేమగాళ్ళు ప్రవేశించినప్పుడు మనకు ఆల్రెడీ వేడి వాతావరణం ఉన్నప్పుడు కింద నుంచి పైకి వేడిగాళ్ళు పోతూ ఉంటాయి. ఈ వేడిగాళ్ళు ఆ తేమను కూడా పైకి తీసిపోయి మధ్యాహ్నం సమయం, సాయంత్రం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన జల్లులు పట్టడం అనేది వేసవి కాలంలో మనం ప్రతి నెలలోనూ కూడా 3-4 సార్లు ఇంచుమించుగా జరుగుతూ ఉంటుంది ఇటువంటి పరిణామం. అలాగే మనకి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో కూడా వెస్టర్న్ డిస్టర్బెన్స్ అని మనకి హిమాలయ ప్రాంతంలో ఒక వాతావరణ సిస్టమ్స్ వస్తుంటాయి. వాటి వల్ల కూడా మనకి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇంచుమించుగా ఉత్తర భారతదేశంలోనూ, అలాగే ఈశాన్య భారతదేశంలోనూ, మన దక్షిణ భారతదేశంలో కూడా రాగల 3-4 రోజులు వర్షాలకి అవకాశం ఉందండి. అంటే ఎన్ని రోజులు కురుస్తాయి? అంతేకాకుండా ఏ జిల్లాలో, తెలంగాణ జిల్లాలో కురుస్తాయి? రాగల 4-5 రోజులు కూడా మనము వర్షాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇవి నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యి నిన్న మనకి కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతంలో వర్షాలు పట్టడం జరిగింది 1-2 సెంటీమీటర్లు. ఈరోజు కూడా మనము ఈ డిస్ట్రిక్ట్స్ ముఖ్యంగా మనకి ఉత్తరాన ఉన్నటువంటి ఆదిలాబాదు, కుమరం భీం, మంచిర్యాల, అలాగే తూర్పులో ఉన్నటువంటి పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఇటు పశ్చిమాన ఉన్నటువంటి నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఇవి ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల పడే వర్షాలు మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ముఖ్యంగా ఆ సమయం నుంచి స్టార్ట్ అవుతాయి. రాత్రి వరకు కొంత కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం భారీ వర్షం ఎక్కడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. వీటితో ఏంటంటే ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు, జల్లులు పడే అవకాశం అయితే ఉంది. వచ్చే 4-5 రోజుల్లో క్యుములోనింబస్ మేఘాలతోటి వర్షాలు భారీగా కురనప్పటికీ వచ్చేట ఈదురుగాలతోటి పంట నష్టం జరిగేట అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వాతావరణ శాఖ అధికారి, సీనియర్ అధికారి శ్రీనివాస్ సార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్.